వచ్చేసరికి మనందరికీ తెలుసు కదా, పుష్ప 2 అయితే రిలీజ్ అవుతుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్ వద్ద జనసంద్రోహంగా మారిపోయింది. అయితే ఈ సందర్భంలో ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలిరావడంతో ఆడ కొన్ని ఇబ్బందులు, ఉద్రిక్తులు చోటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆడ తొక్కిసలాట అయితే జరిగింది. ఆ తొక్కిసలాటలో పాపం ఒక మహిళ అయితే చనిపోవడం జరిగింది. పాపం ఆ మహిళని పోలీసులు సిపిఆర్ చేస్తూ బతికించినా కానీ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి పాపం ఆమె అయితే చనిపోవడం జరిగింది. చాలా దారుణమైన విషయం. చూసారు కదా, పోలీసులు సిపిఆర్ చేస్తున్నారు. చూసారు కదా, ఒక మహిళకి ఒక ముగ్గురు పోలీసులు సిపిఆర్ చేస్తున్నారు. పాపం అయినా కానీ ఆమె బతకలేదు. హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి చనిపోయింది. ఈ సంజయ్ థియేటర్ ఆర్టీసీ కష్టపడి పాపం పోలీసులు అందరూ కష్టపడుతున్నా కానీ పాపం బతికే పరిస్థితి చనిపోయిందంట. ఏదేమైనా కానీ పాపం చాలా దారుణమైన విషయం. సిపిఆర్ చేసి చూసారు కదా, మనం ఏదో సినిమా అని చెప్పేసి సినిమాకి వెళ్తే ఆఖరికి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అక్కడ పోలీసులు కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి హ్యూజ్ క్లౌడ్ వచ్చేసరికి ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ దాన్ని కట్టడి చేయడం అయితే కష్టం కదా. నిన్ననే ఒక పిల్లోడికి కూడా సేమ్ ఈ ఇదే తొక్కిస్లాట్లోనే ఆ పిల్లోడు కూడా తీవ్ర అస్వస్థతకు గురైండు. మరి ఆ పిల్లోడి పరిస్థితి ఎలా ఉందో మనకే తెలియదు. విషమంగా ఉంది అని చెప్పేసి మనం ఇంతకుముందు ఒక వీడియో అయితే చేసినాం. ఏదేమైనా కానీ సినిమాకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. హ్యూజ్ క్రౌడ్ ఉన్న థియేటర్ని అయితే అవాయిడ్ చేయండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లాంటి థియేటర్లు, వేరే థియేటర్లకి అయితే వెళ్ళండి. ఏదేమైనా కానీ పాపం ఆమెకు ఒక పిల్ల కూడా ఉందని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. శాన్వి 7 సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి వార్త కూడా వస్తున్నాయి. చూసారు కదా, ఒక సినిమా కోసం వెళ్తే ఆఖరికి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. చాలా దారుణమైన విషయం. ఏదేమైనా కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీకి పుష్ప టీము ఎంతో కొంత ఆదుకునే ప్రయత్నాలు అయితే చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.